నేనెక్కడికి పోను వాళ్ళే వెళ్ళిపోయారు. నెల్లూరులోనే ఉంటా, అభివృద్ధి చేసి చూపిస్తా. అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేస్తా. దోమలు లేని నగరంగా మారుస్తా. నెల్లూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం 39వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో హాజరైన నారాయణకి అడుగడుగునా పూల వర్షంతో నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏ డివిజన్కు వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగరం 90% అభివృద్ధి జరిగిందని, ఎలక్షన్ కోడ్ కావడంతో మిగిలిన 10% ఆగిపోయిందని గుర్తు చేశారు. అది కూడా పూర్తయి ఉంటే నెల్లూరు నగరం స్మార్ట్ సిటీగా మారిపోయేదని చెప్పారు. స్మార్ట్ సిటీగా మారాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉండాలన్నారు. ప్రజలు ఆరోగ్యంగా జీవించాలన్నా, దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్నా అందుకు ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తేవాలని అన్నారు. కాలువల్లో పూడికలు తీసినా లేక ఫాగింగ్ చేసినా దోమల నివారణకు శాశ్వత పరిష్కారం కాదన్నారు. డెవలప్ అయిన అన్ని దేశాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉంటుందని, అందుకనే అక్కడ దోమలు అన్న మాటే ఉండదని అన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ చివరిలో ఆగిపోయిందని, దానిని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు సిటీగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మా చేతిలో ప్రభుత్వం ఉన్నప్పుడు బడ్జెట్ మా చేతిలో ఉంటుంది, మేము చేయాలా. అట్టే ఇప్పుడు బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు చేయాలా. వాళ్ళు ప్రజలకు సేవ చేయాలా. బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంది, మేము క్వశ్చన్ చేయటానికి ప్రతిపక్షంలో ఉండే మేము వాళ్ళని ప్రశ్నించడానికే. కానీ ప్రజలకు కావాల్సిన సేవ చేయాల్సింది వాళ్ళు. కాబట్టి 2014 నుంచి 19 దాకా నేనేం చేశానో తెలుసు, 19 నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేసిందో ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి నారాయణ సార్ లేడు, రేపు ఎలక్షన్ అయితే వెళ్ళిపోతాడు. ఎందుకు పోతాను? ఇక్కడ నేను ఓటు అడిగి గెలిచిన తర్వాత నా బాధ్యత, నా నైతిక బాధ్యత ఇక్కడ ఉండాలా, ఉండి ప్రజలకు సేవ చేయాలా. కాబట్టి ఇవన్నీ ఏదో నా మీద అబండాలు ఇవ్వడానికి వాటి కోసంగా ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి. నెల్లూరు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, 2014లో మిమ్మల్ని ఓటు అడగలా, నేను మంత్రినయ్యా. 1993 నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత నాకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ రాష్ట్రానికి మంత్రి, 114 మున్సిపాలిటీస్కి మంత్రిని, అమరావతి రాజధానికి మంత్రిని, అన్నా క్యాంటీన్స్కి మంత్రిని, స్వచ్ఛాంధ్ర